హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజైతే మనము తెలుగులో వచ్చే చందో గ్రంథాల గురించి అయితే తెలుసుకుందామండి. మనకు ఈ చందో గ్రంథాలు ఎవరు రచించారనే దాని గురించి కూడా అడుగుతారు. లేకపోతే ఆ కవి ఇచ్చేసి మనకు ఆ చందో గ్రంథం రచించింది ఎవరనేది ఆ గ్రంథాల గురించి కూడా అడిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడైతే మనము తెలుసుకుందాము. తెలుగులో దాదాపు మనకి ఎన్ని వచ్చాయంటే 41 చందో గ్రంథాలు ఉన్నాయండి. ఇందులో మనము 13 గ్రంథాలు మాత్రమే ముద్రితాలు. అంటే కొన్ని ముద్రితాలు అంటే వాటిని పుస్తక రూపంలో కూడా కొన్ని రాలేకపోయాయి అన్నమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి మనకు ఆంధ్ర శబ్ద చింతామణి మొట్టమొదటి చందో గ్రంథం ఏదంటే మనకు ఆంధ్ర శబ్ద చింతామణి. రచించింది ఎవరో మనకు తెలుసు కదా, నన్నయ్య గారు. ఇది సంస్కృత భాషలో రచించబడిందని చెప్పబడు తెలుగు వ్యాకరణం. అంటే సంస్కృతంలో రచించినప్పటికీ కూడా తెలుగు చెప్పే విధంగా అయితే మనకు తెలుగు వ్యాకరణంగా చెప్పబడుతుందన్నమాట. తర్వాత కవి జనాశ్రయము. ఇది 1080 నుంచి 1150 వరకు దీనికి భీమన చందమని ప్రసిద్ధి. దీన్ని వేములవాడ భీమకవి గారు అయితే రచించడం జరిగింది. కవి జనాశ్రయముడు వేములవాడ భీమకవి గారు. తర్వాత కావ్యాలంకార చూడమని, ఇది వచ్చేసి విన్నకోట పెద్దన గారు అయితే రచించారనమాట. దీన్ని చాళుక్య విశ్వేశ్వర భూపతికి అంకితం ఇచ్చారు. సో ఇట్లా అంకితాలు కూడా అడిగే అవకాశం, ఎందుకంటే డిఎస్సి అంటేనే మనకు కొంచెం లోతుగా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కావ్యాలంకార చూడమని ఎవరు అంకితం తీసుకున్నారు అంటే మనకు విశ్వేశ్వర భూపతి గారు అయితే తీసుకోవడం జరిగింది. చాళుక్య విశ్వేశ్వర భూపతి రచించింది మనకు కావ్యాలంకార చూడమని వెన్నకోట పెద్దన గారు. తర్వాత లక్షణ దీపిక. ఈ లక్షణ దీపిక అనేది మనకు 1385 నుంచి 1445లో ఉన్నటువంటి గౌరన్ గారు అయితే రచించడం జరిగింది. ఇందులో వర్ణ గణ మాతృకార్చనాది విషయాలు ఉన్నాయన్నమాట. ఎవరు గౌరన్ గారు రచించిన లక్షర దీపికలో. తర్వాత వచ్చేసి చందో దర్పణము, అనంతమాత్యుడు అనమాట. ఈ చందో దర్పణాన్ని రచించింది వచ్చేసి మనకు అనంతమాత్యుడు. దీన్ని రచించాడు. అనంతుని చందమని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో మనకు ఈ చందోదర్పణం రచించింది వచ్చేసి మనకు అనంతమాత్యుడు. ఈయన రచించిన చందోదర్పణానికి ఇంకొక పేరు ఏంటంటే అనంతుని చందమని కూడా ఇంకొక పేరుంది. తర్వాత కవి గంజాంకషము. సో ఇదైతే మనల్ని డిఎస్ ప్రీవియస్ అడిగారండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. గౌరన పుత్రుడైన భైరకవి రచించడం జరిగింది. సో మనకు 1385-45కు సంబంధించిన గౌరన్ గారు ఉన్నారు కదా, ఆయన కొడుకే ఈడ మనకు కవి గజాంకుశము అనే దాన్ని రచించింది గౌరన పుత్రుడైన భైరకవి. సో ఆంధ్రచింత శబ్దామని వచ్చేసి నన్నయ్య గారు. తర్వాత కవిజనాశ్రయం వచ్చేసి భీమన, కావ్యాలంకార చూడమని వచ్చేసి విన్నకోట పెద్దన, అదేవిధంగా లక్షణ దీపిక వచ్చేసి గౌరణ గారు, కావ్యాలంకార చూడమని విన్నకోట పెద్దన, చందోదర్పణం వచ్చేసి అనంతమాత్యుడు, కవి గంజాంకుశము వచ్చేసి గౌరణ పుత్రుడైన భైరకవి అయితే రచించడం జరిగింది. తర్వాత కవి సర్వగారుడము అనేది కాచన బసవన గారు రచించడం జరిగింది. కవి సర్వగారుడము కాచన బసవన. చూడండి, మనకు ఆల్రెడీ మీరు టెట్ రాసింటే లాస్ట్ టెట్లో కూడా మీరు చూసారు. ఒక కవి పేరు ఇచ్చేసి ఆ కవి ఏ శతాబ్దానికి చెందినవాడని కూడా అడిగారు. సో చాలామందికి డీప్గా చదవకుండా ఏదో పైన మనకు ఆ కవిత్రయం కానీ లేదా శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన కవులు కానీ అష్టదేవి వీళ్ళని కొంతమంది నేర్చుకుంటారు. సో చూసారు కదా, 15వ శతాబ్దానికి చెందిన ఒక కవి గురించి అయితే అడిగారనమాట. అలా మనలో కవుల కాలాల గురించి కూడా అడుగుతూ ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్కటి కూడా సీరియస్గా తీసుకుని అయితే చదవాలి. సో మనం పోస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క బెట్టును కూడా మనము గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి అన్నమాట. ఇక్కడ చూడండి, కవి సర్వగారుడము అంటే ఆ చందో గ్రంథాన్ని రచించింది కాచన బసవము. తర్వాత కవి చింతామణి, కవి శబ్ద చింతామణి మనకు నన్నయ్య గారు అయితే కవి చింతామణి వచ్చేసి వెల్లంకి తాతంబట్టు రచించబడింది అనమాట. ఈ వెల్లంకి తాతంబట్టు గారు వచ్చేసి మనకు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండేవాడు. తర్వాత చందోదర్పణము మనకు చూడండి, ఈ చందోదర్పణము
అనంతుడు రాశాడనమాట. సో అది వేరు, ఇది వేరు. ఇది మనం ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేటి ఎక్కువగా అడక్కపోవచ్చు. దీన్ని కూడా వెల్లంకి తాతం బట్టే రచించాడు. అనంతుడు రాసిన చందోదర్పణం వేరుగా ఉన్నది. అంటే రెండు వేరనమాట. తర్వాత లక్షణసార సంగ్రహము. ఇది వచ్చేసి చిత్రకవి పెద్దన గారైతే రచించారు. మనకు కావ్యాలంకార చూడమని వచ్చేసి విన్నకోట పెద్దన. అదే లక్షణసార సంగ్రహం వచ్చేసి చిత్రకవి పెద్దన గారైతే రచించారు. ఇందులో 3 ఆశ్వాసాలు అయితే ఉన్నాయి. తర్వాత సులక్షణ సారము. దీన్ని వచ్చేసి లింగమగుంట తిమ్మన గారైతే రచించడం జరిగింది. తర్వాత అప్పకవియం వచ్చేసి కాకనూరు అప్పకవి గారు అయితే రచించారు. ఇది ఆంధ్ర శబ్ద చింతామణికి విపుల వ్యాఖ్యాన రూపమైన పద్యాత్మక లక్షణ గ్రంథం అనమాట. మనకు విమర్శన గ్రంథాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. విమర్శన గ్రంథాలు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. తర్వాత సర్వలక్షణ సార సంగ్రహం వచ్చేసి మనకు కర్త కూచిమంచి తిమ్మకవి అనమాట. ఎవరు? కర్త కూచిమంచి తిమ్మకవి. ఇందులో చందో వ్యాకరణ విషయాలు ప్రయోగ సహితంగా వివరించబడ్డాయి. సో ఇదంతా సర్వలక్షణ సార సంగ్రహం అనేది వచ్చేసి చందో వ్యాకరణ విషయాలు ప్రయోగ సహితంగా వివరించబడ్డాయి. అంటే ప్రయోగించబడి నిజమా లేదా నిరూపించబడ్డాయి అన్నమాట ఈ సర్వలక్షణ సార సంగ్రహంలోని విషయాలు. మనకు చేసింది వచ్చేసి కర్త కూచిమంచి తిమ్మకవి గారు. సో ఇవి మనకు తెలుగులో వచ్చిన 13 కూడా ఛందస్సుకు సంబంధించిన గ్రంథాలు అన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు మళ్ళీ టెట్ కూడా అంటున్నారు. సో టెట్కు సంబంధించిన సిలబస్ అంతా కూడా మన ఛానల్లో ఉంది. చాలామంది రాసి చాలా ఉపయోగపడిందని కూడా మనకు మెసేజ్ చేశారు. ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో తెలుగుకు సంబంధించిన సిలబస్ అంతా మనకు మన ఛానల్లో అయితే ఉంది. సో తెలుగుకు సంబంధించిన సైకాలజీ, పిఐకి సంబంధించిన ఏదైనా సబ్జెక్ట్ మీద మీకు కావాల్సింటే వివరణ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే నేనైతే ఖచ్చితంగా వీడియో రూపంలో అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.